వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఎకానమీలో కరెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నాం. అప్డేట్ ఎకానమీ మాత్రమే మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఎఫ్డిఐకి సంబంధించిన థియరీ క్లాసెస్లో ఎఫ్డిఐ అంటే ఏంటిది, మనకి ఎఫ్డిఐకి సంబంధించిన సమాచారాన్ని డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అప్డేట్ ఎకానమీలో భాగంగా ఎఫ్డిఐకి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయనేది ఒకసారి ఇక్కడ చూస్తే, గత 24 సంవత్సరాలలో క్లారిటీగా వినాలి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చెప్తా. గత 24 సంవత్సరాలలో దేశానికి లభించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ ఎంత? 1031 బిలియన్ డాలర్లు. గత 24 సంవత్సరాలని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ 1031 బిలియన్ డాలర్లు. ఎందుకు ఇది గత 24 సంవత్సరాల క్వశ్చన్ పర్టికులర్గా చూడాలి అంటున్నానంటే, ఇప్పుడు క్వశ్చన్లో 2014 నుంచి 2023 మధ్యలో అని క్వశ్చన్ ఇచ్చారనుకో, అప్పుడు డాలర్లు మారుతాయి. ఏ విధంగా అంటే 2014 నుంచి 2023 మధ్య కాలంలో సుమారు 596 బిలియన్ డాలర్లు లభించాయి. 596 బిలియన్ డాలర్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్వశ్చన్లో 2014 నుండి 2023 మధ్య కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ ఎంత అని అంటే 596 బిలియన్ డాలర్లు. గత 24 సంవత్సరాల కాలంలో దేశానికి లభించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ ఎంత అంటే అప్పుడు 1031 బిలియన్ డాలర్లు. ఇప్పుడు 2020-2024 మధ్యలో క్వశ్చన్లో ఇయర్ ఏది ఇస్తున్నారు? 2024 ఇస్తున్నారా, 2023 ఇస్తున్నారా, 2022-23 ఇస్తున్నారా, 2023-24 ఇస్తున్నారా? గత 20 సంవత్సరాల కాలాన్ని పరిగణించి క్వశ్చన్ వస్తుందా, లేకుంటే 5 సంవత్సరాల కాలాన్ని పరిగణించి క్వశ్చన్ ఇస్తురా అని క్లారిటీగా చూస్తే దేశాల వరుస క్రమాలు మారుతాయి. అది క్లారిటీగా చూడాలి. ఇక్కడ 2000 సంవత్సరం నుంచి 2024, 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలంలో మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ ఇచ్చే ఇయర్ను బేస్ చేసుకున్న ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ 2000 నుంచి 2024 సంవత్సరానికి ఇండియాకి అత్యధికంగా క్రింది దేశాల నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి అనే క్వశ్చన్ వస్తే అప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటిదంటే, ఫస్ట్ మారిషస్ 25% ఉంది, సింగపూర్ 24%, యుఎస్ఏ వాటా 10%, నెదర్లాండ్ 7%, జపాన్ 6%, యూకే 5%. 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరానికి ఇండియాకు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరిన దేశాల యొక్క ఆరోహణ క్రమాన్ని అమర్చండి అంటే కింది నుంచి పైకి, అవరోహణ క్రమంలో అమర్చండి అంటే పై నుంచి కిందికి. మారిషస్ మొదటి స్థానంలో, సింగపూర్ 2వ స్థానంలో, యుఎస్ఏ 3వ స్థానంలో, నెదర్లాండ్ 4వ స్థానంలో, జపాన్ 5వ స్థానంలో, యూకే అనేది 6వ స్థానంలో ఉంది. క్వశ్చన్ ఏమొస్తే 2000 సంవత్సరం నుంచి 2024 మధ్యలో భారతదేశానికి సమకూరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల దేశాల వరుస క్రమాన్ని గుర్తించండి అని వస్తే ఈ దేశాలు వరుస క్రమము ఇక్కడ 2022-23, 2023-24, 2022-23, 2023-24 దీంట్లో కూడా ఉన్నాయి కదా. క్వశ్చన్ క్లారిటీగా చూడాలి. 2000 నుంచి 2024కి మధ్యలో అనుకున్నాం, 24 వరకే అంటున్నాం. ఇక్కడ 2022-23, 2023-24 ఈ 2 సంవత్సరాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే, ఈ 2 సంవత్సరాలలో సింగపూర్ నుండి అధికంగా భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. ఎప్పుడు? 2022-23లో, 2023-24లో. మొత్తంగా ఓవరాల్గా 24 సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే మనకి ఏ దేశాల వరుస క్రమం వచ్చాయి? మారిషస్, సింగపూర్, యుఎస్ఏ, నెదర్లాండ్, జపాన్, యూకే. ఈ క్లారిటీ ఉండాలి. గత 24 సంవత్సరాలలో దేశానికి లభించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 1031 బిలియన్ డాలర్లు. గత 24 సంవత్సరాల కాలం అంటే ఏంటిది? ఇదే పీరియడ్ 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరానికి మధ్య కాలంలో సమకూరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ ఎంత? 1031 బిలియన్ డాలర్లు. ఈ 1031 బిలియన్ డాలర్లు ఏ దేశాల నుండి సమకూరాయి అంటే 1031 బిలియన్ డాలర్లలో మొదటి స్థానంలో మారిషస్, సింగపూరు, యుఎస్ఏ, నెదర్లాండ్, జపాన్, యూకే. ఈ క్వశ్చన్ క్లారిటీ చూడాలి. ఏంటి? 2000 నుంచి 2024. ఇక్కడ ఏం చూడాలి అంటే క్వశ్చన్లో 2022-23 ఇస్తున్నారా, 23-24 ఇస్తున్నారా, గత 24 సంవత్సరాల కాలం ఇస్తున్నారా, 2014 నుంచి 2023 మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఇస్తున్నారా అనేది క్వశ్చన్లో చూడాలి. అట్లా చూస్తేనే మనకు ఆన్సర్ అనేది పర్టికులర్గా పెట్టే అవకాశం ఉంటుంది. 2022-23 నుంచి 2023-24 ఈ 2 సంవత్సరాలలో సింగపూర్ నుండి అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి సమకూరాయి.
ఇక్కడ మొత్తంగా పరిగణిస్తే ఈ మొత్తం ఏ మొత్తము 24 సంవత్సరాల మొత్తాన్ని పరిగణిస్తే మారిషస్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు 2023-24 ప్రకారం ర్యాంకులు చూస్తే 2023-24 ప్రకారం ర్యాంకులో ఏది మొదటి స్థానం అన్నాం? సింగపూర్ అన్నాం. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ సింగపూర్ మొదటి స్థానంలో, మారిషస్ సెకండ్ స్థానంలో, అమెరికా మూడో స్థానంలో, నెదర్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరానికి గాను అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే సింగపూర్, మారిషస్, అమెరికా, నెదర్లాండ్ మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. ఆవరోహణ క్రమం అంటే సింగపూర్, మారిషస్, అమెరికా, నెదర్లాండ్. ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే నెదర్లాండ్ మొదటి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో, మారిషస్ మూడో స్థానంలో, సింగపూర్ 4వ స్థానంలో ఉంటుంది. 2022-23 ర్యాంకుల ప్రకారం చూస్తే 2022-23 ర్యాంకుల ప్రకారం చూస్తే సింగపూర్ మొదటి స్థానంలో, మారిషస్ రెండవ స్థానంలో, అమెరికా మూడో స్థానంలో, యుఏఈ 4వ స్థానంలో ఉంది. ఇక్కడ నెదర్లాండ్ 5వ స్థానంలో ఉంది. అంటే 2022-23తో పోలిస్తే 2023-24 వచ్చేసరికి మార్పు ఏం జరిగింది? ఇక్కడ నెదర్లాండ్ 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇక్కడ ఎప్పటికీ 2023-24 వరకు 4th ప్లేస్లో ఉన్న యుఏఈ అనేది 5th ప్లేస్కి వెళ్ళింది. ఎప్పుడు 2023-24కి వచ్చేసరికి ఇక్కడ దీనిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్న ప్రతి పాయింట్ అనేది ఒకసారి చూసుకోవాలి. గత 24 సంవత్సరాల 2022-23 అడుగుతున్నారా, 23-24 అడుగుతున్నారా, దేశాల వరుస క్రమం అడుగుతున్నారా, ఎన్ని బిలియన్ డాలర్లు సమకూరినాయి, 2014 నుంచి 2023 మధ్యలో ఎన్ని బిలియన్ డాలర్లు సమకూరినాయి, 24 సంవత్సరాల్లో ఎన్ని బిలియన్ డాలర్లు సమకూరినాయి. క్వశ్చన్స్ ఇవే పడతాయి. అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డరా, ఇయర్ ఏంటిది, క్వశ్చన్లో ఏ ఇయర్ ఇస్తారు, ఏ ఇయర్ దేశాల వరుస క్రమం అడుగుతున్నారు. ఇప్పుడు 2022-23 ప్రకారం ఈ 5 దేశాల వరుస క్రమం ఇస్తారు. ఈ 2023 ప్రకారం చూస్తే కూడా ఒక ఆప్షన్లో ఈ 5 దేశాల వరుస క్రమం ఇస్తారు. ఇది 22-23 దేశాల వరుస క్రమమా, 23-24 దేశాల వరుస క్రమం, అది క్లారిటీగా చూసుకోవాలి. నెదర్లాండ్ 5th ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వచ్చింది. యుఏఈ అనేది ఇక్కడ 4th ప్లేస్ ఉంటే అక్కడ 5th ప్లేస్కి పోయింది. ఈ దేశాల యొక్క వరుస క్రమాలు అనేది 1-2 సార్లు చూసుకోవాలి. క్వశ్చన్ పడే అవకాశం ఉన్న ఏరియాల గురించే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఎఫ్డిఐ ఆకర్షిస్తున్న ప్రాంతాలు క్వశ్చన్లో క్లారిటీగా అడుగుతారు. భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రాలలో ఎఫ్డిఐలు అధికంగా సమకూరుతున్నాయి, ఆ రాష్ట్రాల వరుస క్రమాలను గుర్తించండి. ఎఫ్డిఐ ఆకర్షిస్తున్న ప్రాంతాలు 2019 అక్టోబర్ నుంచి 2024 జూన్ వరకు ఇక్కడ మనకి ఇచ్చిన అవైలబుల్ డేటా ప్రకారము 2019 అక్టోబర్ నుంచి 2024 జూన్ డేటా ఆధారంగా ర్యాంకులు చూస్తే భారతదేశంలో ఎఫ్డిఐలు అధికంగా సమకూరుతున్న రాష్ట్రాలు చూస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, కర్ణాటక రెండవ స్థానంలో ఉంది, గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక రెండవ స్థానంలో, తర్వాత గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాల వరుస క్రమాలు చూసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి 14వ స్థానంలో 0.42% వాటాతోటి 14వ స్థానంలో ఉంది. తెలంగాణ 7వ స్థానంలో 3% వాటాతోటి 7వ స్థానంలో ఉంది. మొదటి 3 రాష్ట్రాలు ఏమున్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. క్వశ్చన్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? 2019 అక్టోబర్ నుంచి 2024 జూన్ డేటా ఆధారంగా క్వశ్చన్ వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. అదే క్వశ్చన్లో 2023-24 మాత్రమే అడిగారనుకో, అధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాలు అంటే మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో గుజరాత్ వస్తుంది. అదే 2019-24 మధ్యలో వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ 3 రాష్ట్రాలు ఉంటాయి. అందులో గుజరాత్ 3వ స్థానంలో ఉంటుంది. ఇక 2023-24లో అధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాలు అంటే క్వశ్చన్లో 23-24 డేటా ప్రకారం అడుగుతున్నారా, 2019 నుంచి 2024 కంపేర్ చేసి అడుగుతున్నారా, 2022-23 మధ్యలో అధిక పెట్టుబడులు అంటే సంవత్సరానికి రాష్ట్రాల వరుస క్రమం మారుతుంది. ఏ సంవత్సరం ఆధారంగా మనకి క్వశ్చన్ వస్తుంది? 2022-23, 2023-24, 2019 నుంచి 2023 మధ్యలో అడుగుతున్నారా? క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుంది. 2023-24లో ఏమున్నాయి? ఇక్కడ మహారాష్ట్ర, తర్వాత గుజరాత్ ఉన్నది. అదే 2022-23లో ఏమున్నది? మొదటి స్థానంలో మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత ఢిల్లీ, తర్వాత గుజరాత్. 4th ప్లేస్లో గుజరాత్ ఉన్నది. 22-23లో 4th ప్లేస్లో ఉన్న గుజరాత్ 2023-24కి వచ్చేసరికి 2వ స్థానానికి వచ్చింది.
అంటే 2023-24లో గుజరాత్ రెండో స్థానంలో, 2022-23లో గుజరాత్ నాలుగో స్థానం. క్వశ్చన్ ఏరియా ఏ విధంగా పడుతుంది, ఇయర్ ఏ ఇయర్ ఇస్తున్నారు, 1-2 సార్లు చెప్పడానికి కూడా అదే, ఎందుకంటే క్వశ్చన్ బేస్ చేసుకుని ఆన్సర్ ఉంటుంది. 2023-24 ఏ విధంగా ఉంది, 2022-23 ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి మనం. 2000 నుంచి 2024 మధ్యలో, 2000 నుంచి 2024 మధ్యలో అంటే గత 24 సంవత్సరాల కాలంలో ఎఫ్డిఐలను ఆకర్షించిన రంగాలు క్రింది ఏ రంగాలలో భారతదేశానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కింది ఏ రంగాలలో సమకూరాయి అనే క్వశ్చన్ వస్తే, సేవా రంగం మొదటి స్థానంలో, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం రెండవ స్థానంలో, వర్తకము మూడవ స్థానంలో, టెలికాం 4th ప్లేస్లో, ఆటోమొబైల్ 5th ప్లేస్లో, నిర్మాణ రంగం 6th ప్లేస్లో ఉంది. గత 24 సంవత్సరాల కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రింది ఏ రంగాలలో అధికంగా సమకూరాయో ఆ రంగాల వరుస క్రమాలను గుర్తించండి అంటే, మొదటి ప్లేస్లో సేవా రంగం వస్తుంది, తర్వాత సాఫ్ట్వేర్ వస్తుంది, తర్వాత వర్తకం వస్తుంది, వర్తకము తర్వాత టెలికాం, వర్తకం తర్వాత టెలికాం. ఇట్లా ఏ రంగాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే వరుస క్రమంలో అమర్చాలి. సేవా రంగం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్, వర్తకము, టెలికాం, ఆటోమొబైల్స్, నిర్మాణ రంగం, ఈ 6 రంగాల వరుస క్రమాలను గుర్తించాలి. క్వశ్చన్ ఏం రావాలి, గత 24 సంవత్సరాల కాలము లేదా 2000 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలాలలో ఏ రంగాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి, వరుస క్రమాలను గుర్తించండి. నెక్స్ట్ అంక్టాడ్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక అయిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఆధారంగా అంక్టాడ్ రిపోర్ట్ 2023 ప్రకారం అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అంక్టాడ్ నిర్వచనం ఏంటిది, అంక్టాడ్ అంటే ఏంటిది అని అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక. ప్రతి సంవత్సరం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నివేదిక ఏ విధంగా ఉంది, ఏ దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేశానికి అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరుతున్నాయో దానికి సంబంధించిన నివేదిక ఇచ్చేదే అంక్టాడ్ రిపోర్టు. ఈ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక అయిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఆధారంగా అధిక ఎఫ్డిఐలను ఆకర్షించే దేశాల ర్యాంకులు. ఇందాకనేమో భారతదేశంలో అధిక ఎఫ్డిఐలను ఆకర్షించే రాష్ట్రాల వరుస క్రమము, అధిక ఎఫ్డిఐలను ఆకర్షించే రంగాల వరుస క్రమాన్ని గుర్తించండి. 2020 నుంచి 24 వరకు, 2023-24 ప్రకారము, 2022-23 ప్రకారము రాష్ట్రాల వరుస క్రమాలు, 2000 నుంచి 2024 సంవత్సరం మధ్య కాలంలో కింది ఏ రంగాలలో అధిక ఎఫ్డిఐలు వచ్చాయో ఆ రంగాల వరుస క్రమాలు, తర్వాత అంక్టాడ్ రిపోర్టు ప్రకారము అధిక ఎఫ్డిఐలను ఆకర్షించే దేశాల వరుస క్రమాలను గుర్తించండి అంటే మొదటి స్థానంలో యుఎస్ఏ, తర్వాత స్థానంలో చైనా, మూడో స్థానంలో ఏముంది సింగపూర్ అనేది మూడో స్థానంలో ఉంది. మన భారతదేశ ప్రస్తావనకి వస్తే 2023 రిపోర్టు ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, ఇండియా $28 బిలియన్ తోటి 15th ప్లేస్లో ఉంది, 15వ స్థానంలో ఉంది భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ $311 బిలియన్ తోటి యుఎస్ఏ మొదటి స్థానంలో, చైనా $163 బిలియన్ తోటి రెండవ స్థానంలో, సింగపూర్ అనేది $160 బిలియన్ తోటి మూడవ స్థానంలో, హాంకాంగ్ అనేది $113 బిలియన్ తోటి నాలుగో స్థానంలో ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, 15వ ర్యాంకు, $28 బిలియన్ తోటి. క్వశ్చన్లో అంక్టాడ్ రిపోర్ట్ 2023 ప్రకారము అధిక ఎఫ్డిఐలను ఆకర్షించే దేశాల వరుస క్రమాలను గుర్తించండి అని రావచ్చు, భారతదేశం యొక్క ర్యాంక్ రావచ్చు, లేకుంటే క్రింది వాటిని గమనించండి అని క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఏలో అధిక ఎఫ్డిఐలను ఆకర్షించే దేశాలు యుఎస్ఏ, చైనా, సింగపూర్, హాంకాంగ్ వరుస క్రమము. తర్వాత ఆప్షన్ బిలో ఇండియా యొక్క ర్యాంకు 15th, 20th, 19th ఏదో ఒకటి ఇస్తారు, 15th ఇస్తే కరెక్ట్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ, బిసిడి ఇట్లా ఇవ్వచ్చు. భారతదేశానికి సమకూరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్ని, $28 బిలియన్. గత నివేదికలో అంటే అంక్టాడ్ రిపోర్ట్ 2023 కంటే ముందు ఉన్న నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఎంత, 7వ స్థానం ఉండే, ప్రస్తుతం ఎంతకి వచ్చింది, 15వ స్థానంలో ఉన్నది. అంటే గత నివేదికలో ఇండియా యొక్క స్థానం 7th ప్లేస్ అయితే ప్రస్తుతం ఏమో 15వ స్థానంలో ఉంది. ఇది కూడా చూసుకోవాలి. అంక్టాడ్ రిపోర్ట్ 2023 ప్రకారం మన దేశానికి సమకూరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్ని డాలర్లు, ఏ దేశాల నుంచి వస్తున్నాయి, గత 24 సంవత్సరాల నుంచి ఏ దేశాల నుంచి వచ్చినాయి, 2022-23లో ఏ దేశం నుంచి వచ్చింది, 2023-24లో ఏ దేశాల నుంచి వచ్చినాయి,
భారతదేశంలో ఏ రాష్ట్రాలకు అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరుతున్నాయి? భారతదేశంలో ఏ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరుతున్నాయి? ప్రపంచ పరంగా చూస్తే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశాలకు సమకూరినాయి? భారతదేశానికి ఎంత వచ్చింది? భారతదేశ ర్యాంక్ ఎంత? క్వశ్చన్స్ ఇదే మాదిరిగా వస్తాయి. ఇదే లెవెల్లో చదవాలి. అప్డేట్ పార్ట్ చదివేటప్పుడు ప్రతి లైను క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, మనం ఏ విధంగా చదవాలి, ఆప్షన్స్ వరుస క్రమం ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని పక్కన డాలర్లు అడుగుతారా, డైరెక్ట్ దేశాలే అడుగుతారా, అసెండింగ్ ఆర్డర్ అడుగుతారా, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారా, రిపోర్ట్ ప్రకారం దేశం యొక్క ర్యాంక్ ఎంత, గత నివేదిక ప్రకారం ర్యాంక్ ఎంత, ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంక్ ప్రస్తుతం ఎంత ఉంది, దానికి ముందు ఎంత ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ లో భాగంగా ఉన్న ఇండెక్సెస్ అన్నిటి గురించి ఒక క్లాస్ మాట్లాడుకుంటాం. గత రిపోర్ట్ ఏంటి, ప్రస్తుత రిపోర్ట్ ఏంటి, గత స్కోర్ ఏంటిది, ప్రస్తుత స్కోర్ ఏంటి, గత స్కోర్ ఏంటిది, దేశాల వరుస క్రమాలు ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. వీటిలో కూడా ప్రతిదీ అప్డేట్ పార్ట్, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్ పార్ట్ చదివేటప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఆన్సర్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, ఈ వీటిపైనే బేస్ చేసుకొని మనకు మార్కులు వస్తాయి. అదే విధంగా చూడాలి. ఏదో చదువుతున్నామా అంటారు రిపోర్ట్ ప్రకారం ఇది అని చదవడం కాదు. క్వశ్చన్ వరుస క్రమం అడుగుతారా, లేకుంటే డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారా, గత నివేదిక ఏంది, ప్రస్తుత నివేదిక ఏంది, ఎన్ని డాలర్లు, పూర్వం ఎన్ని డాలర్లు, గత నివేదిక ప్రకారం ఎన్ని డాలర్లు ఉంది, ఇదే మాదిరిగా చదవాలి. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇండెక్సెస్ అన్ని మాట్లాడుకుందాము. డైలీ ఒక స్కీమ్ గురించి, ఏపీఎస్సికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డైలీ ఒక పథకం గురించి కూడా రేపటి నుంచి ఒక వీడియో వస్తుంది. అప్డేట్ పార్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇలాంటి సమాచారం కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.